అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజీనామా ఊహాగానమే. గవర్నర్గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానమేనని తమిళసై స్పష్టం చేశారు. ఏజీగా ఏ సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటా రామజ్యోతి. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వెలిగించండి. దేశ ప్రజలకు మోదీ పిలుపు. ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమే. గుడారంలో గడిపిన రామునికి పక్కా ఇల్లు. అయోధ్య ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యలు. విమానాశ్రయం, రైల్వే జంక్షన్ ప్రారంభం. 15,700 కోట్ల విలువైన ప్రాజెక్టు శంకుస్థాపన. శనివారం అయోధ్యలో చేపట్టిన రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కర్తృవును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22నే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి ఏడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శన భాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలా మంది విశిష్టాతిథులు ఇచ్చేస్తున్నారు కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితమంతా అయోధ్య రాముని సందర్శించుకోవచ్చు. మోదీ. అపోలొద్దు. అర్హులందరికీ రైతు భరోసా, పెన్షన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. త్వరలో మెగా డిఎస్సి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు. విద్యార్థులు లేరని మూసేసిన పాఠశాలలు మళ్లీ తెరవండి. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల్లో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టండి. మన ఊరు మన బడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీల ఏర్పాటును చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరంటూ మూసేసిన అన్ని బడులను తెరవండి. ఎంతమంది పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలను నడపాల్సింది. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 18న నుంచి 10th పరీక్షలు. 2 పార్టులుగా సైన్స్ పేపర్ టైం టేబుల్ విడుదల. ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్ కట్. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రోగి మృతి. కోతుల చేష్టాలతో షార్ట్ సర్క్యూట్. అత్యవసర వార్డులకు సైతం నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. వ్యాధి తీవ్రతతోనే రోగి చనిపోయినట్లు వైద్యుల ప్రకటన. సమాప్తం.